మాడి వనాలు, మాడి కాయలు అనేటి ఇలా ఉంటాయి. ఇట్టాడి చెట్లకు కాస్తాయి. కాసిన తర్వాత వీటిని మాగబెడతారు. కొంతమంది మందులో మాగబెడతారు, కొంతమంది బోదేసి మాగబెడతారు. విధి విధాలుగా మాగబెడతారు. ఈ బళ్ళ మీదకి అమ్మకానికి వచ్చేదానికి వీట కలర్ మారిపోయి ఎల్లో కలర్లోకి పూర్తిగా తిరుగుతాయి. అప్పుడు ఈ మాడి పండ్లు చూస్తూ ఉంటే తినని వాళ్ళకైతే తెలియదు, కానీ తినే వాళ్ళకి మాత్రం ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. తినని వాళ్ళకి ఇటు టేస్ట్ తెలియదు కనుక ఏందో అనుకుంటారు. ఈ మాడి వనాలు, మాడి చెట్లు, మాడి చెట్లు ఎల్లో కలర్ అంటే పూర్తిగా మాగేతలకి పసుపచ్చ కలర్లో వచ్చాయి. ఎల్లో కలర్ అంటే చాలా మందికి తెలియదండి, మాలాంటి మొరటోళ్ళకి. ఈ మాడి చెట్లు ఈ తోట మందే. ఎక్కడ కాచాయి, ఎలా కాచాయి? ఇప్పుడు ఆపిలికాయలు ఉన్నాయండి, అవి ఎక్కడ కాచాయో కొంతమందికి తెలియదు, మాకు కూడా తెలియదు. ఆపిలికాయలు అంగట్లో చూసి ఆపిలికాయలు ఏ చెట్టుకి కాచాయో తెలియదు. అందుకని అవగాహన ఉండాలంటే ఇటాటి చెట్లకి మామిడికాయలు కాచాయి. ఈట కులం చెప్పలేదు కదా, ఈట కులం వచ్చేసి నీలము అంటారు. ఇట్లా ఇవి నీలము, మొత్తం వనమంతా నీలమే ఇది. ఇంకా బంగినపల్లి అని, బెంగళూరు రాకాయ అని ఇట్లాంటి వేరే దిక్కు దొరుకుతాయి. మనకైతే ఉత్త నీలమే.